వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వైద్యులను సన్మానించారు. వైద్యుల నిస్వార్థ సేవలకు గుర్తింపుగా పూల కుండీలు అందజేసి అభినందించిన యాజమాన్యం నాణ్యమైన రోగి కేంద్రీకృత వైద్య సేవలు అందించడంలో వారి కృషిని కొనియాడింది. ఆసుపత్రి అభివృద్ధికి వైద్యుల అంకితభావమే ప్రధాన బలమని నిర్వాహకులు పేర్కొన్నారు. Good morning, this is Sushil Zanjati, Managing Trustee for Mahavir Hospital and Research Center, Masab Bank. We are very happy to celebrate the Doctors' Day today at Mahavir Hospital. A doctor profession is one of the noblest profession, and we are blessed to have fantastic doctors, an array of doctors who have been legends in their field, and we are thankful to all the doctors who have provided support and cooperation in serving the society at large. Thank you. Today is the Doctors' Day, and today we have met all the doctors of Mahavir Hospital who are working relentlessly, compassionate way to attend this meet. We are happy that Mahavir Hospital is in the city. It is a charitable hospital doing a great job by serving the humanity. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ సేపూరి అండి. నేను మహావీర్ హాస్పిటల్. Happy Doctors' Day today on the occasion of an anniversary of Dr. Rai. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలోని ఎస్టీబీఎల్లో జనసేన నాయకుడు సుందరపు సతీష్ జన్మదిన వేడుకలకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ దీర్ఘాయుష్యు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సతీష్ గారికి మా అన్న బిగ్ బాస్ అయినటువంటి సతీష్ గారు ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మా అందరినీ కూడా ఎంతో హర్షాతిరేకాలతో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నాం. ఆయనకి ఎల్లప్పుడూ కూడా వెన్నుదన్నుగా ఉంటూ బిగ్ బాస్ అయినటువంటి సతీష్ కుమార్ గారు ఆయన ఆశీస్సులతో మాత్రమే వీళ్ళందరూ కూడా ఇంత ధైర్యంగా రాజకీయాలు చేయగలుగుతున్నారంటే ఈ విషయం చెప్పక తప్పదు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేమందరం ఆశిస్తూ హర్షాతిరేకాలు ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక పండగలాగా జరుపుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన శ్రీ సుందరపు సతీష్ కుమార్ గారి జన్మదిన వేడుకలకి యలమంచిలి, అలాగే విశాఖపట్నం, అలాగే అనకాపల్లి పరిసర ప్రాంతాల నుండి భారీ. బాపట్ల జిల్లా రేపల్లెలోని చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి సంఘాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. నేతన్నలతో మాట్లాడి వస్త్రాల నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై ఆరా తీసిన ఆయన స్వయంగా మగ్గంపై వస్త్రం అల్లి వారి నైపుణ్యాన్ని అభినందించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలంలో గుప్త నిధుల కోసం పేలుడు పదార్థాలతో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి జేసీబీ, ట్రాక్టర్, 4 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాయల్పాడు సీఏ గారు రావారెడ్డి గారికి రావాల్సిన సమాచారం మేరకు
అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ గురుకుల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గుర్రంకొండ లిమిట్స్లో మన వాయల్పాడు గుర్రంకొండ ప్రధాన రహదారిలో శ్రీనివాసపురం గ్రామం పరిధిలో ఈ గోవిందు అనే ఒక వ్యక్తి అతని వ్యవసాయ పొలంలో పేలుడు పదార్థాలను ఉపయోగించి గుప్త నిధులను వెలికి తీయాలనే ఒక కార్యక్రమంలో ఆయన ఆ విషయం సిఏ గారికి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా సిఏ గారు ప్లస్ గుర్రంకొండ సిబ్బంది వాయల్పాడు సిబ్బంది అందరూ కూడా నిన్న దినం తెల్లవారుజామున అక్కడికి రషప్ అయ్యేసి అక్కడ ఈ గుప్త నిధులు తవ్వుతున్న వాళ్ళని సుమారు ఒక 9 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఈ డెజర్ట్ రోడ్ యాక్ట్ ప్లస్ ఒక ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ గ్రామ దేవతల పండుగల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 2.5 లక్షలు ఇందిరమ్మ ఇల్లులు అన్ని చోట్ల కూడా కట్టాలి. పేదవాళ్ళు వెంకటిల్లో ఉండదు, అదొక కాన్సెప్ట్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పెంకటిల్లు ఉన్నా కానీ ఆ ఫోటోగ్రాఫ్ పంపిస్తే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఒక చర్చ జరగడం జరిగింది. అందరూ బీద ప్రజలు ఈ రాష్ట్రంలో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆశలు చూపించి వారికి ఇల్లు లేకుండా చేయడం జరిగింది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మల్లన్న సాగర్ అని చెప్పి 50 టీఎంసీ అదొక కాన్సెప్ట్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పెంకటిల్లు ఉన్నా కానీ ఆ ఫోటోగ్రాఫ్ పంపిస్తే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఒక చర్చ జరగడం జరిగింది. అందరూ బీద ప్రజలు ఈ రాష్ట్రంలో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆశలు చూపించి వారికి ఇల్లు లేకుండా చేయడం జరిగింది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మల్లన్న సాగర్ అని చెప్పి 50 టీఎంసీ బ్యారేజ్ కట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజుల్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 1.53 కోట్ల విలువైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను ప్రారంభించడంతో పాటు 78.35 లక్షల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి రహదారిని సీసీ రోడ్డుగా, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కాపురాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామం నుంచి ఉప్పల్ వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలయ్య ప్రారంభించారు. గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల చిరకాల కోరిక మేరకు ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపి సర్వీసును ప్రారంభించగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ పొలిటికల్ వయా ఉప్పల్ వరకు కూడా ప్రజల సౌకర్యార్థం, ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం కూడా ఈ రవాణా సౌకర్యాన్ని కల్పించిన ప్రజాప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ డిఎం గారు చొరవతోటి ఏ రూట్లు వేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుంటుంది, ఎక్కడ విద్యార్థులు ఎక్కువ కూడా ప్రయాణం చేస్తున్నారు, ముఖ్యంగా మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి రూట్ కవర్ చేస్తాను. ఆలేరు నియోజకవర్గంలో అన్ని రూట్లకు, అన్ని గ్రామాలకు కూడా ఈ బస్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి మా డిఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్టీసీని ఈ ప్రభుత్వంలో విలీనం చేయడమే కాదు,
లాసులో ఉన్నటువంటి ఆర్టీసీని, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఇలా లాభాల బాట తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్లనే మళ్ళా ప్రజా రవాణా సౌకర్యం మెరుగైనటువంటి విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ ఆత్మకూరు మండలంలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడ కొట్టికల్కు బస్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. అదే ప్రకారం ప్రభుత్వం మాట మీద ఉండి గౌరవ మంత్రి గారు ప్రత్యేక చొరవతోటి బృందం ప్రభాకర్ గౌడ్ గారు మాకు ఈ బస్సు వేయడం చాలా సంతోషం. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం, ప్రజా రవాణాను మెరుగుపరుస్తాం. ముఖ్యంగా మా అక్కా చెల్లెలు మహిళలు ఉచితంగా బస్సును వాడుకొని గతం. కామారెడ్డి జిల్లాలోని 14వ వార్డు ఎన్జీఓఎస్ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో కౌన్సిలర్ రామ్శెట్టి హర్షిత చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకు ఉచిత దుస్తువులు అందించి తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉప అధ్యక్షులు సబ్బని కృష్ణహరి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, స్థానికులు లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత, నేను 14th వార్డ్ కౌన్సిలర్ని. ఈరోజు ఎన్యూఎస్ కాలనీలో చిన్నపిల్లలకి 3 నుంచి 6 వయసు ఉన్న పిల్లలకి దుస్తుల పంపిణీ అనేది స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ప్రోగ్రామ్ బేస్డ్ పైన నేను వచ్చి వాళ్ళందరికీ పంపిణీ చేశాను. మళ్ళీ అదేవిధంగా ఈ 3 నుంచి 6 వయసు ఉన్న పిల్లలందరికీ ఇక్కడ దుస్తులే కాకుండా ఇంకా చాలా ఏర్పాట్లు జరిగినాయి. సో నేను అందరికీ తెలియజేసేది ఏమనగా, మీరందరూ పిల్లల్ని అంగన్వాడీలో జాయిన్ చేపిస్తే అది చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. నేను అంగన్వాడీకి ప్రోత్సహిస్తూ నేను కూడా సపోర్ట్ చేస్తాను అని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా చీరాలలో కిడ్నాప్కు గురైన 6 నెలల పసికందును జిల్లా పోలీసులు 24 గంటల్లోనే క్షేమంగా రక్షించి తల్లి చెంతకు చేర్చారు. సీసీటీవీ ఫుటేజ్లు, ఆధునిక సాంకేతికతతో నిందితులను గుర్తించిన పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. సంతానం లేని దంపతులు లక్షలకు చిన్నారిని అపహరించేసినట్లు దర్యాప్తులో తేలింది. లాస్ట్ టైం కూడా మా బృందం థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా మా బృందం ఎస్పెషల్లీ మా చీలార పోలీస్ విభాగం కారంచేల్లో కూడా సంఘటన జరిగినటువంటి రిపోర్ట్ అయినటువంటి 24 అవర్స్లో సత్వరమే మా ప్రత్యేక 7 బృందాలు ప్రత్యేక చొరవ చూపించి 24 అవర్స్ కష్టపడి పనిచేసి 24 అవర్స్లో బాలుని ఆచూకీని కనిపెట్టి, అదేవిధంగా ఈ సంఘటనకు పాల్పడినటువంటి నిందితులందరూ కూడా అదుపులో తీసుకున్నటువంటి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ గోడం నగేష్ అధ్యక్షతన నిర్వహించిన దిశ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా అధికారులు కృషి చేయాలని ఎంపీ సూచించగా, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది ఎన్పిఏ రిపోర్ట్ సార్. ఈరోజు ఎన్పిఏలోని 0 ఎన్పిఏ సార్ మనకి నిర్మల్. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏంటంటే నాకు తెలిసి కంట్రీలోని కూడా మన నిర్మల్లోని మాత్రమే 0 ఎన్పిఏ ఉంది సార్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అప్రిషియేట్ చేయడం. వివిధ రకాలుగా ఉపయోగపడే ఎక్స్ప్లోర్ విజిట్, ఇండస్ట్రియల్ విజిట్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ క్లబ్స్ అని చెప్పేసి వివిధ రకాల ఆల్రౌండ్ ఎక్స్పర్ట్లో వాళ్ళకు లాభం అయ్యే విధంగా ఉంటాయి సార్. మనకు ఎక్స్ప్లోర్ విజిట్స్ తీసుకెళ్తున్నారు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. ఇప్పుడు మీరు ఎందరు పిల్లలు? 8,100. ఇది ముందు సార్, ముందు ముందా 8,100 మంది. ఎస్. వీళ్ళందరినీ ఎక్స్ప్లోర్ తీసుకెళ్ళారా? వాళ్ళే కదా మొత్తం టోటల్ స్టూడెంట్స్ సార్. ఓకే.
8th and 9th లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్స్ప్లోజర్ విజిట్స్ తీసుకెళ్ళారు సార్. 2000 కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వచ్చింది సార్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం యానం ఆంధ్ర సరిహద్దుల్లో తూర్పుపేట వద్ద ప్రతిపాదిత ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు జాతీయ రహదారి 216పై సుమారు 3 గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలంకి చేరుకున్న ఆర్డీఓ మల్లిబాబు ప్లాంట్కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, భూములపై సర్వేలు కూడా జరగలేదని స్పష్టం చేయడంతో పాటు విషయం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. సార్ మీతో మేము ఏకైపోయిందాం సార్, కాదంటలేదు. కానీ ఇక్కడ ప్లాంట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ భూమి ఆల్దో మందని తేలాలి. ఒకసారి వాళ్ళదో మందని తేలాలి. అలా కాదు సార్, మీ రూట్లోనే అండి. మీరు ఏదైతే అవగాహన సర్వీస్ కాదన్నారో వాళ్ళు మనకు కూర్చున్న పరిస్థితి కూడా అవసరం లేదు. ఎందుకంటే మా దృష్టిలో మీ దృష్టిలో ఉందంటే నాకు తెలియదు సార్. అవగాహన పెట్టండి. అలా కాదు సార్, ఎందుకంటే సార్ ఎందుకంటే ఈరోజు మరి పోలేకూరు రెవెన్యూ పరిధిలో మరి యానం ప్రభుత్వం వారు ఈ ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయడానికి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దానికి ఈరోజు మరి పాండిచేరి అధికారులు అలాగే మన ఆర్డీఓ గారు బృందం వివిధ రకాల హెడ్వర్క్స్ కానివ్వండి, అలాగే రెవెన్యూ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి అని అన్ని రకాల డిపార్ట్మెంట్ వచ్చి మరి అక్కడ యానం అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి వారు ప్లాంట్ పెడతానికి కొన్నిటికి సక్రమమైన సమాధానం చెప్పారట. కొన్నిటికి ఈ వేస్ట్ని, అందులో వచ్చే వేస్ట్ని కానీ ఇతర వ్యర్థాలను కానీ ఏం చేస్తారనే దానికి వారి దగ్గర ఏ సమాధానం లేదట. మరి దాన్ని ఆర్డీఓ గారు సరైనటువంటి సంతృప్తి చెందలేదు. తప్పనిసరిగా ఏదైతే మన డిపార్ట్మెంట్ వైజ్గా అవి నివేదికలు తెప్పించుకుని సాయం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని రాజేంద్రరెడ్డి తెలిపారు. కాజీపేట, రహమత్ నగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన గత 3 సంవత్సరాల్లో ప్రతి డివిజన్కు 10 కోట్లకు పైగా నిధులు కేటాయించిన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు వెల్లడించారు. చూడండి. ఓకే సార్ కొంచెం ముందు ఓకేనా ప్రైమ్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాలకుర్రులో ఆంధ్ర యానం సరిహద్దు వివాదంపై నిర్వహించిన గ్రామసభ వివాదాస్పదమైంది. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించడంపై అఖిలపక్ష నాయకులు అధికారులను నిలదీశారు. ఆర్డీఓ సమక్షంలో ప్రజలందరితో బహిరంగ గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. భూ వివాదంపై సమగ్ర సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రాబ్లం సెటిల్ అవుతుంది. మీకు కొత్తగా వచ్చారు, మీకు తెలీదు. ఇది టోటల్ ప్రాబ్లం కారణం ఆర్డీఓ గారు. మన భూములట్టుగా యానం చెప్పే నైతిక హక్కు ఆయనకు లేదు. ఆయన చెప్పాడు. ఆయన వస్తే ఆయన నిర్లక్ష్య వైఖరి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇక్కడ పెట్టమన్నట్టుగా మీకు ఏమన్నా రిటర్న్ గా కాగితం ఇచ్చారా? మా ఫోన్ వాయిస్, మాకు కూడా ఫోన్ వాయిసే. ఇది నమ్మాలా? ఒక మండల మేజిస్ట్రేట్గా మేము మాట నమ్ముతాం, కానీ ఇది న్యాయమా? ఏదేమైనా ఒక సర్కిల్ ఉంటుంది, పలానా తేదీన గ్రామసభ పెట్టండి, పలానా తేదీని సమస్య పరిష్కరించండి అంటారు. ఏమీ లేకుండా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, మీరు మీటింగ్ పెట్టామంటున్నారు. ఇది ఒక ఉన్నత అధికారిగా మీరు చెప్పింది మేము వినాలి కానీ వింటున్నాం, కానీ అది కరెక్టా? మనకి ఇక్కడ పంపించి పోలేకూరు పంచాయతీకి అవగాహన సదస్సు పెట్టమన్నారు. అవగాహన సదస్సు పెట్టాలంటే కనీసం 24 గంటలు, అర్జెంట్ అయితే 24 గంటలు, కొంచెం టైం ఉంటే కనుక 48. నమస్కారం. మనకి సంబంధించి ఆంధ్రాకి యానానికి సంబంధించి గత 3 నెలల నుంచి కూడా సరిహద్దు వివాదం జరుగుతుంది. మన తాళ్ళ మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట దగ్గర యానం అధికారులు. కర్నూలు జిల్లా ఆదోనిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన విజేత హాస్పిటల్లో ఘనంగా ప్రారంభమైంది.
మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు పాల్గొన్నారు. ఆసుపత్రిలో 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పిల్లల వైద్యం, ఆర్థోపెడిక్స్, ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక వైద్య సేవలు సరసమైన ఖర్చుతో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నేను డాక్టర్ నవత, గైనకాలజిస్ట్. నేను ఇది విజేత హాస్పిటల్ ఫౌండర్ అండి. సో ఇక్కడ మేము 10th హాస్పిటల్ స్టార్ట్ చేశాము. విజేత హాస్పిటల్ ఆదోని. ఇక్కడ గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అండ్ జనరల్ సర్జన్ ఉన్నారు. డాక్టర్ ఖైనునిసా మేడం, షావలి సార్ అండ్ రమేష్ సార్ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా మీకు ప్రత్యేకంగా ఏంటి స్పెషాలిటీ అంటే అఫోర్డబిలిటీ, అంటే ప్రతి కామన్ పీపుల్కి అందుబాటులో ఉండేలాగా అండ్ అఫోర్డబుల్గా ఉండేలాగా మేము ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. సో ఇదే మేము అందరికన్నా సపరేట్గా భిన్నంగా చేస్తున్నది అంటే ఇదే అండి, అఫోర్డబిలిటీ. అవునండి, దానికి అప్లై చేస్తున్నాము. 6 monthsలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందించడం స్టార్ట్ అవుతుంది. గైనకాలజిస్టులు అంటే డెలివరీస్, గర్భసంచి ఆపరేషన్స్ కానీ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన హత్య ఘటనను ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయు బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బీసీవై పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు బాధిత కుటుంబానికి 1 కోటి ఎక్స్ గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లాహరి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీర్ పాషా, ఒంగోలు ఎస్సీ సెల్ కన్వీనర్ ప్రదీప్, ఎస్ఈసి సభ్యులు నర్రావుల శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కులం పేరుతో ద్వేషించడం, బీసీలను భౌతికంగా దాడి చేయడం, మొన్న ఈదుగుల్లో జరిగినటువంటి ఘటన అందరినీ కూడా మానసికంగా, శారీరకంగా ఆలోచన చేపట్టారు. ఇక్కడ చూస్తుంటే న్యాయబ్రాహ్మణ బిడ్డకి ఈరోజు మానవే లేకుండా చేశారంటే ఎలాంటి లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో మనం అందరం తెలుసుకోవాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, బీసీలని అణిచివేయాలని మీరు చూస్తే మా పార్టీ తరఫు నుంచి మేము కూడా ప్రత్యేకంగా ఉద్యమిస్తున్నాం. బీసీ బిడ్డలకి, ఇటు నాయబ్రాహ్మణులకు కానీ, ఇటు మైనారిటీలకు కానీ, ఇటు బహుజనులకు కానీ ఏ రకంగా అన్యాయం జరిగినా మేము ఊరుకునేది లేదు. మేము కూడా ప్రత్యేకంగా ఉద్యమిస్తాం. వీళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి బీసీవై పార్టీ తరఫు నుంచి ఈరోజు మేము చెప్పడానికి వచ్చాం. ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన చేసినా అందరికీ తెలుసు. ఇప్పుడు బీసీలకి మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. చికిత్స వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించారు.